జాషువా చదవాలన్నా గుర్రం జాషువా ఎవరు? లండన్ లో పుట్టినవాడు కాదు, శ్వేత జాతీయుడు కాదు, అగ్రవర్ణమా కాదు, దళిత కులాలకు చెందినవాడు. ఈ రోజున గబ్బిలం కానీ ఫిరదౌసి కానీ అవన్నీ చెప్పి రాసిన వాడు ఎవరు? గుర్రం జాషువా. దళిత కులాల్లో పుట్టిన మహానుభావుడు, తెలుగు భాషకు అంత గౌరవం ఇచ్చిన వాడు. దామోదరం సంజయ్ గారు ఎవరు? దళిత ముఖ్యమంత్రి. తెలుగుని అధికార భాషగా చేశాడంటే దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజయ్ గారు. జగన్ కి కాపీలు కొట్టి కూర్చోబెట్టి శివశివాని పబ్లిక్ స్కూల్లో ఎగ్జామ్ పేపర్స్ రిలీజ్ చేసేవాడికి తెలుగు భాషలో ఉన్న మాధుర్యం ఏమర్థం అవుతుంది? అరే లార్డ్ టెన్నిసన్ లో మాకు ఇంగ్లీష్ రాదా? ఇంగ్లీష్ వచ్చు. అరే నువ్వు హిందీ రాదా? హిందీ వచ్చు. రామ్ధారీది సింగ్ దినకర్ది పరశురాంకి ప్రతీక్ష చదువు, అర్థమవుద్ది. అరే భాషలు కావాలి మనకి. మాతృభాష లేని కాడికి ఎలా నేర్చుకుంటాం? మాతృభాషను బట్టే మనం బేరీ చేసుకుంటాం వేరే భాష నేర్చుకోవడానికి. నువ్వు ఇలా రా అని చెప్పి అనాలి అంటే ఏ భాషలో అడుగుతాం? స్ట్రైట్ గా పుట్టగానే మనకి ఇంగ్లీష్ వచ్చేస్తా. మన ఇంగ్లీష్ ని తగ్గించట్లా, ఇంగ్లీష్ మీడియం ని తగ్గించట్లా. మేము అడుగుతుంది ఏంటంటే మాతృభాషని మర్చిపోవద్దని. మాతృభాషని మర్చిపోతే గుర్రం జాషువా గబ్బిలాన్ని అర్థం చేసుకునేది ఎలా? జగన్ కి గబ్బిలం అంటే ఎగిరే గబ్బిలం అనుకుంటాడు. గుర్రం జాషువా రాసిన గొప్ప కావ్యం అర్థం కాదు అది. క్లాస్ వార్ అంటే జగన్ అర్థం చేసుకోవాల్సింది ఫిరదౌసి కవి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిన వలస పాలకుడు ఇక్కడికి వచ్చి నా గురించి చరిత్ర రాయమంటాడు. చరిత్ర రాయమంటే ఆయన గురించి వాడు అంటాడు, ఆ చక్రవర్తి నీకు ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క బంగారు నాణ్యం ఇస్తానంటాడు. ఇది నేను చిన్నప్పుడు 8th క్లాస్లో నేర్చుకున్నా. నాకు నా గురువు ఎంత గొప్పగా చెప్పాడంటే ఆయన బ్రాహ్మణుడు, ఆయన బ్రాహ్మణ్. కానీ నాకు చెప్పింది ఎవరి గురించి? దళిత కవి అయిన గుర్రం జాషువా గురించి. ఆయన కూర్చొని నాకు ఎంత అందంగా చెప్పాడు ఫిరదౌసి అంటే, కష్టాన్ని చక్రవర్తి దోచుకుంటే ఎలా ఉంటుందంటే అన్నాడు, నేను ఒక్కొక్క పద్యం రాయాలి అంటే నా రక్తాన్ని మరిగించి, నా మేధస్సుని కరిగించి, నా మెదడుని విపరీతంగా చలనం చేసి ఒక్కొక్క కావ్యం రాస్తే, నీ గొప్పతనం రాస్తే చక్రవర్తి మర్చిపోయాడు. ఆడికేదో ఇచ్చి పంపించేస్తే ఏడుపుతోటి ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోయి ఫిరదౌసి చక్రవర్తి మీద కోపంతో ఆ పోయం రాశాడు. నువ్వు నా కష్టాన్ని దోచావు, నా ఏడుపు మిగిలింది నీకు అని రాస్తే అతను వెంటాడి వేధిస్తే తప్పించుకున్నాడు. అంటే ఇది ఏంటి చెప్తుందంటే, ఒకడి శ్రమని, ఒకడి కష్టాన్ని దోచుకున్న అర్థం ఎవరు రాశాడు? మనకి గుర్రం జాషువా రాశాడు. దళిత కవి. ఆయన దళితుడని చెప్పుకోలే, మహా గొప్ప గాంధేయవాది. అలాంటి గుర్రం జాషువా గారిని అర్థం చేసుకోవాలంటే తెలుగు భాష మాధుర్యం